ఫ్రెండ్స్, మీ ఇండెమ్నిటీ క్లెయిమ్ అప్లికేషన్ను మొబైల్ నుంచి సబ్మిట్ చేయాలంటే ముందుగా గూగుల్లో ఎస్ఐఓ బహ్రెయిన్ అని టైప్ చేయండి. ఎస్ఐఓ బహ్రెయిన్ అని సెర్చ్ చేస్తే మొదటి లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ లాగిన్ బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ సిపిఆర్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. సైన్ విత్ సిపిఆర్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. మీ ఈకీ అడ్వాన్స్కి అప్గ్రేడ్ కాలేదంటే సిపిఆర్ నంబర్ పెట్టి ఈకీ 2.0 యాప్ ద్వారా సైన్ ఇన్ చేసి లాగిన్ అవ్వచ్చు. అయితే ప్రస్తుతం నా ఈకీ అడ్వాన్స్కి అప్గ్రేడ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ సిపిఆర్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ విత్ సిపిఆర్ మీద క్లిక్ చేసి లాగిన్ అవుతాను. చూడండి, ఇప్పుడు మీ ఎస్ఐఓ అకౌంట్లో లాగిన్ అయిపోయారు. ఇక్కడ బెనిఫిట్ ఆప్షన్ ఎక్కడుందో చూడాలి. 3వ రోల్లో ఇక్కడ బెనిఫిట్ అప్లికేషన్ ఆప్షన్ కనిపిస్తోంది. క్లెయిమ్ సబ్మిట్ చేయడానికి దానిపైన క్లిక్ చేయాలి. ముందు దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. బెనిఫిట్ అప్లికేషన్ పేజ్ వచ్చేసింది. ఇప్పుడు కనిపిస్తున్న ప్లస్ న్యూ బటన్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, బెనిఫిట్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మీ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మీరు ముందే అప్డేట్ చేసిన అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మొత్తం కనిపిస్తాయి. ఇప్పుడు సబ్జెక్ట్ టైప్ ఎంచుకోవాలి. సెర్చ్ బటన్పై క్లిక్ చేయండి. ఏమీ టైప్ చేయొద్దు, సెర్చ్ మాత్రమే నొక్కండి. ఇలా సెర్చ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమీ ఎంటర్ చేయకుండా కేవలం సెర్చ్పై క్లిక్ చేయండి. ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. మొదటి ఆప్షన్ SAT4, దాని దగ్గర ఉన్న యారోపై క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ బెనిఫిట్ అప్లికేషన్ లంసమ్ వచ్చేసింది. ఇప్పుడు బెనిఫిట్ టైప్ ఎంచుకోవాలి. దానికి మళ్ళీ సెర్చ్పై క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా వస్తుంది. యారోపై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్, నాన్ బహ్రెయినీ వర్కర్స్ ఎండ్ ఆఫ్ సర్వీస్ ఇండెమ్నిటీ అన్న ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే చాలు. చూడండి, సబ్జెక్ట్ టైప్, బెనిఫిట్ టైప్ రెండూ సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మీ ఎంప్లాయర్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఏ ఎంప్లాయర్ కోసం మీరు క్లెయిమ్ చేయాలనుకుంటే ఇండెమ్నిటీ కోసం అయితే దాని పక్కన ఎనేబుల్ అయిన చెక్ బాక్స్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయవచ్చు. ఎలిజిబుల్ కాని వాటిలో, అంటే ఇండెమ్నిటీ రాని వాటిలో క్లిక్ చేయలేరు. చూడండి, ఇది క్లిక్ అవుతుంది. నేను దానిపై క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ నొక్కండి. నెక్స్ట్ నొక్కగానే రెండో పేజ్కి వస్తారు. అడిషనల్ ఇన్ఫో పేజ్. ఇక్కడ చూడండి, కింద మీకు పేమెంట్ డీటెయిల్స్లో మీ బ్యాంక్ ఐబాన్, రిసీవర్ నేమ్లో మీ పేరు వస్తుంది. తర్వాత ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ అటాచ్ చేయాలి. అది ఐబాన్ ప్రూఫ్. ఇక్కడ కనిపిస్తున్న ఐబాన్ నెంబర్కి సంబంధించిన PDF కాపీ పెట్టాలి. దానికి సెలెక్ట్ బటన్, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు కామెంట్స్లో ఐబాన్ అని రాయాలి. ఐబాన్ ప్రూఫ్ కాబట్టి కామెంట్స్లో ఐబాన్ రాసి తర్వాత న్యూ నొక్కండి. ప్లస్ గుర్తుతో న్యూ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే బ్రౌజ్ ఆప్షన్ వస్తుంది. బ్రౌజ్పై క్లిక్ చేయండి. అది మీ మొబైల్లో ఐబాన్ డాక్యుమెంట్ ఉన్న చోటుకు తీసుకెళ్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్పై క్లిక్ చేయండి. మీ డాక్యుమెంట్ ఉన్న చోటుకు వెళ్తుంది. సరే ఫ్రెండ్స్, ఇక్కడ మన PDFని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత స్టోర్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత సేవ్ బటన్పై కూడా క్లిక్ చేయాలి. ఇక్కడ బ్యాక్ కొడితే ఫైల్ అటాచ్ కాదు, అందుకే క్లెయిమ్ డిలే అవుతుంది. కాబట్టి స్టోర్ చేసిన తర్వాత తప్పకుండా సేవ్ నొక్కాలి. ఇప్పుడు చూడండి, ఫైల్ అటాచ్ అయింది. దానికి ప్రూఫ్ ఏమిటంటే కామెంట్స్లో మీరు రాసిన ఐబాన్ ఇక్కడ కనిపిస్తోంది. అది కనిపించకపోతే ఫైల్ అటాచ్ కాలేదని అర్థం. అప్పుడు మళ్ళీ వెళ్ళి స్టోర్ చేసి ఫైల్ అటాచ్ చేయాలి. అప్పుడే క్లెయిమ్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. లేకపోతే హోల్డ్ అవుతుంది, టైం పడుతుంది. ఇప్పుడు అన్నీ పూర్తయ్యాయి. ఐబాన్ ప్రూఫ్ అటాచ్ చేశారు, మిగతా డీటెయిల్స్ కూడా సెలెక్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న సేవ్ బటన్పై క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి, ఎగ్జిట్కు ముందు ప్రింట్ చేయాలా అని నోటిఫికేషన్ వస్తుంది. సింపుల్గా ఎస్ చేయండి. నో చేసినా పర్లేదు, కానీ సేఫ్ సైడ్కి ఎస్ చేయండి. తర్వాత ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇంటర్గ్రాఫ్ కనెక్ట్ లేదు. ఇప్పుడు చూడండి, మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. స్టేటస్లో వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని చూపిస్తుంది. అంటే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది. ఇది SIO ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తారు. ఆ తర్వాత మీకు ఇండెమ్నిటీగా రావాల్సిన మొత్తం లంసంగా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ప్రాసెస్ ఇదే. మొబైల్ నుంచే అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఇదే పద్ధతి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.